వాంఛ, మనస్సు యొక్క కోరిక. ఒకవేళ మనస్సు యొక్క కోరిక ఏదైనా సిద్ధించింది అంటే అది జీవవృక్షమై ఉండాలి. జీవవృక్షము అన్నాడు. ఈ మాట, ఇది జీవవృక్షం అనేటువంటి మాట ఆది కాండంలో మనం చూస్తాము, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఆది కాండంలో పిల్లల జీవవృక్షము కనబడతాయి ఏదైనా తోటలో. ప్రకటన గ్రంథంలో కూడా ఈ జీవవృక్షాన్ని మనం చూడగలం. మధ్యలో యెహెజ్కేలు దర్శనంలో చూస్తాడు. పిల్లల అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి మనిషి కూడా ఎలా జీవించాలంటే ఒక జీవవృక్షము వలె జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. జీవించే వృక్షం అన్నమాట. అది ఒక నది ఒడ్డున ఉన్నదని, అది సంవత్సరం అంతా కూడా కాపు కాస్తారని, సంవత్సరానికి 12 నెలలైతే ప్రతి నెల కూడా కాపు కాస్తారని, నెల నెల ఫలిస్తూ ఉంటారని ఆ జీవవృక్షాన్ని గురించి రాయబడింది.